అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. కూనవరం, శబరి, గోదావరి సంగమంలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ముందస్తుగా అధికారులు లాంచీలను ఏర్పాటు చేసి పోలవరం నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కూనవరం వద్ద ప్రస్తుతం వరద నీటి మట్టం 44.12 అడుగుల వద్దకు చేరింది. చింతూరు, కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో సుమారు 16 చోట్ల రహదారులపైకి చేరింది వరద నీరు. సుమారు 80 గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కూనవరం, భద్రాచలం ప్రధాన రహదారిలో పోలిపాక, నందిగామ వద్ద రహదారిపై వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి నీటి మట్టం 35 అడుగులు దాటింది. విఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. జాతీయ రహదారి 326పై వరద నీరు చేరడంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. కూనవరం, శబరి, గోదావరి సంగమంలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లోని గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ జరుగుతుంది. ఓ పక్కన శబరి నది, మరో పక్కన గోదావరి నది రెండు కూడా పొంగి పొరలడంతో అక్కడ విలీన మండలాలన్నింటినీ కూడా గోదావరి ప్రమాదకర స్థాయిలో అక్కడ ప్రవహించడం జరుగుతున్నది. అది ఇక్కడ చూసినట్లయితే పోలవరం దగ్గర శబరి, గోదావరి సంగమం దగ్గర ప్రమాదకర స్థాయిలోని ఈ గోదావరి వరద ప్రవహించడం జరుగుతున్నది. ఇంకోటి అక్కడ అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ 44.12 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం అయితే కొనసాగడం జరుగుతున్నది. అలాగే అక్కడ 4 మండలాలకు సంబంధించి అంటే కోనవరం, చింతూరు, విఆర్పురం, ఎటపాక సంబంధించి 4 మండలాల్లోని కూడా 16 చోట్ల రహదారులకైతే రాకపోకలన్నింటిలోకి కూడా రహదారులపైకి వరద నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం జరుగుతున్నది. రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో పడవల సాయంతో వాళ్ళందరూ కూడా సుమారు 80 గ్రామాల ప్రజలకి ఈ రాకపోకలకు అంతరాయం కలగడం జరిగింది. దీంతో అక్కడ అధికారులు వెంటనే లాంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచీల సహాయంతో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకి చేరటం జరుగుతున్నది. అయితే భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఇక్కడ గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా విలీన మండలాల్లోని ప్రజలందరూ కూడా ఎవరైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో 10 గంటల పాటు అప్రమత్తంగా ఉండి ఇక్కడపై ఎక్కడైతే ముంపుకు గురి అవుతున్నాయో ఆ ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే జాతీయ రహదారి 326పై కూడా వరద నీరు చేరుకోవడంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు బంద్ అయింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.